కర్రెగుట్టల్లో పేలిన మందుపాత్ర, 2 జవాన్లకు తీవ్ర గాయాలు, బీజాపూర్ ఆసుపత్రికి తరలింపు, మరో 20 మంది జవాన్లకు వడదెబ్బ, డ్రోన్లతో దొరికిన మావోయిస్టుల జాడ అంటూ చూస్తా ఉన్నాం. 2 వారాలుగా భద్రతా బలగాలు కర్రెగుట్టలో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి. కర్రెగుట్టలోనే మావోయిస్టులు ఉన్నారనే నమ్మకంతో అవిశ్రాంతంగా ఆపరేషన్ సాగిస్తున్నారు. సో పాపం మావోయిస్టులు పెడుతున్నటువంటి ఇబ్బందులకు గురై చాలా రకాల ఇబ్బంది పడతారు. సో ఒక మందు పాత్ర కూడా పేలి 2 జవాన్లు తీవ్ర గాయాలంటే చూస్తా ఉన్నాం. సో సోమవారం కూంబింగ్ చేస్తున్నటువంటి సమయంలో మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్ర పేలి 2 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం జవాన్లను హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జవాన్ల పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. పేలుడు జరిగిన తర్వాత భద్రతా దళాలు ఆపరేషన్ మరింత ముమ్మరం చేశాయి. బీఎస్ఎఫ్, డిఆర్జీ, ఎస్టీఎఫ్ బృందాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. గత 14 రోజులుగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కర్రెగుట్టలలో 200 పైగా ఐఈడీలను భద్రతా బలాలు గుర్తించి నిర్వీర్యం చేసినట్లు సమాచారం. ఆపరేషన్లో పాల్గొన్న జవాన్లో ఎండ తీవ్రతకు గురై మరో 20 మంది వడదెబ్బకు గురైనట్లు సమాచారం. మావోయిస్టుల జాడ కోసం బలగాలు అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నారు. డ్రోన్ల ద్వారా తీవ్రంగా గాలిస్తున్నారు. డ్రోన్ల ద్వారా సోమవారం మావోయిస్టుల ఆచూకీ కూడా దొరికినట్టు సమాచారం. సో డ్రోన్ల ద్వారా మావోయిస్టుల ఆచూకీ దొరికినట్టు తెలుస్తూ ఉంది. సో దాంతో మరి ఈ ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా ఎవరైతే సాయుధ బలగాలు అవుతున్నాయో ఆ డ్రోన్లు గుర్తించినటువంటి స్థలానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరి అక్కడ మావోయిస్టుల జాడ తెలిసినప్పుడు కూడా ఆ మావోయిస్టులు ఇప్పుడు అక్కడ ఉంటారా, లేదంటే ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా కొంత అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏ విధంగా సాయుధ బలగాలు అత్యాధిక టెక్నాలజీతో ఉన్నారో నక్సలైట్లు మావోయిస్టులు కూడా అదే విధమైన అత్యాధిక టెక్నాలజీతో ముందుకు పోతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్